గవర్నమెంట్ అయితే ఫ్రీ అవుతారు. రెండోది హాస్పిటల్కి పోతే డబ్బులన్నీ కట్టిస్తారు. గవర్నమెంట్ అయితే ఫ్రీ అవుతారు. అందుకు చేయకూడదు ప్రైవేట్ అని గవర్నర్కి అన్నారమ్మా. ఇవ్వకూడదని మనం గవర్నమెంట్కి లెటర్ రాస్తున్నాం గవర్నర్కు. ఇక్కడ పేరు, ఇక్కడ సెల్ నెంబర్, సంతకం. మీరు రండి అందరూ లేవండి. అందరూ బాబా లేవడా? బాగున్నావా? బాగున్నావు పెద్ద మనిషి. ఏం పేరు? జ్యోతిబాస్. జ్యోతిబాస్. సెల్ నెంబర్ అవునా? జీ కృష్ణ. పాతోళ్ళు కాబట్టి కృష్ణ ఫ్యాన్స్. మీరు మహేష్ బాబు ఫ్యాన్స్. నెంబరు ఇవన్నీ గవర్నర్కి పంపిస్తాం. పట్టుకో. సెల్ నెంబర్ అమ్మా నీదే చెప్పులే. అమ్మది ఉంటే అమ్మది చెప్పు. 8186960195. మీ అన్ననా? ఇంకా బీదోళ్ళు ఎవరు డాక్టర్ చదువు నీకు ఉండదు. తలా ఒకటి. నీ లేదండి ఆయమ్మకి ఒకటి. ఇట్లా పట్టుకో. మహాలక్ష్మి. లక్ష్మీదేవిని ఇంట్లోనే పెట్టుకున్నావు. జాయిన్ అవుతామని వీళ్ళ బ్యాచ్. నేను ఒక రోజు చెప్తాను అన్నకి అడిగాను. అన్న పెట్టుకోండి. జాయిన్ అవుతాడు. పేరు పేరు బర్త్డేకి వచ్చిన తినాక అన్న ఒక రోజు చెప్తాడు. రండి. అంటారండి ఏం పర్లే. చేతికి ఇట్లా పట్టుకో. ఇట్లా ఇట్లా అంత ఇట్లా ఇట్లా పట్టుకో. దానిరా పట్టుకో. ఎంతకు అమ్ముతావు రొట్టె? అంత పెద్దది 10 రూపాయలా? రొట్టె, దోశ రెండా? కర్రీ పప్పు కూడా అది సపరేట్. అంటే కర్రీ పప్పు కలిపి 10 కాదు కదా? ఇది 10 అది 10. చాలా తక్కువ రేటుకు ఇస్తున్నావు. సంతోషం. బాగా జరుగుతుందా? సంతోషం. ఊరికి ఉండకుండా బాగా పని చేస్తుంటున్నావు, వ్యాపారం చేస్తున్నావు. పట్టుకోమని పట్టుకో. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఇవ్వకూడదు అని మనము గవర్నర్కి లెటర్ రాస్తాం.
ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మన పిల్లలు డాక్టర్ కోర్స్ చదవలేరు. ఒక్కొక్క సీటు 1.5 అవుతుంది. బీదోళ్ళు చదవడానికి రాదు. అట్లా ఇవ్వకూడదు, బీదోళ్ళకే ఉండాలి అని మనం. రొట్టె నువ్వు కలుస్తావమ్మా? నువ్వే కలుస్తావు. హోమ్ గార్డ్ పోస్టు ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇప్పుడు పెట్టుకోనికి లేదు, అయిపోయినాయి సెలక్షన్స్ అయిపోయినాయి. మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు పెట్టుకోండి. తెలీదమ్మా. చంద్రబాబు నాయుడు కొత్త ఉద్యోగాలు ఇస్తాడో లేదో చెప్పలేము. మామనా